హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యాక్ని మటన్ పులావ్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఆయిల్ ఏం యూజ్ చేయకూడదండి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను నేను. ప్రెషర్ కుక్కర్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, 5 నుండి 6 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, హోల్ మిరియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 to 4 యాలకులు, ఒక చిన్న జింజర్ తీసుకున్నాను, అల్లం, అలాగే ఒక చిన్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ ఎంతైతే యాడ్ చేసుకున్నామో అందులో ఆ లెవెల్లోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకుంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. ఇందులోనే కాస్తంత దాల్చిన చెక్క మరియు సాల్ట్, నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి సాల్ట్ ఇందులో. అలాగే లాస్ట్లో 8 to 9 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మన లిడ్ క్లోజ్ చేసుకొని 7 to 8 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. వన్స్ కుక్ అయ్యాక ఇందులో నుండి మనం వాటర్ మరియు మటన్ సపరేట్ చేసుకోవాలి. వాటర్ అనేది వేస్టేజ్లో పడేయకూడదు. ఇంకొక సపరేట్ బౌల్ తీసుకోవాలి. అందులో బటర్ మరియు గీ యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇందులో దానికి కావాల్సినటువంటి మసాలాలు యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే షాజీరా, దాల్చిన చెక్క సో యాడ్ చేసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 garlic paste, రా ఫ్లేవర్ వెళ్ళేంత వరకు బాగా చేసుకోవాలి. నేను ముందుగా 8 to 10 చిల్లీస్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. చేసుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. కర్డ్, సో కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పులావ్ అనేది బాగా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందు కుక్ చేసుకొని మటన్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
మంచిగా కుక్ చేసి ముందుగా వాటర్ సైడ్కి పెట్టుకున్నాం కదండి, ఆ స్టాక్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో. నేను 2 కప్స్ ఆఫ్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఒకవేళ వాటర్ మీకు స్టాక్ వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ వాటర్. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.